అను పేరు గల ఒక ఊరిలో బాలు ఇంకా రంజన్ ఇద్దరు స్నేహితులు ఉంటారు. వాళ్ళిద్దరూ మెకానికల్ కాలేజీలో చదువుతున్నారు. రంజన్ వాళ్ళ నాన్న చాలా గొప్పవాడు. ఇక అతనికి ఏది కావాలంటే అది కొనిచ్చేవారు. కానీ బాలు వాళ్ళ నాన్న రైతు, పొలం పనులు చేస్తాడు. అదే విషయంతో రంజన్ వాళ్ళ ముందు కాస్త పోజులు కొట్టేవాడు. ఒకరోజు బాలు, రంజన్ ఇంకా వారి స్నేహితులు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా కాలేజీలో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. వినండి వినండి వినండి, మన కాలేజీలోని యాన్యువల్ డే సెలబ్రేషన్స్ వల్ల అందరూ యూత్ ఒక బైక్ రేస్ పెట్టడం జరుగుతుంది. అందులో మీరు రకరకాల రేస్ బైక్స్ తీసుకుని రావాలి. ఎవరైతే పోటీ గెలుస్తారో వారికి 10 లక్షల రూపాయల బహుమతి దొరుకుతుంది. అందరూ రేస్ లో పాల్గొనండి. ఈ మాట విని రంజన్ ఇలా అంటాడు, అరే బాగుందోయ్, నేను నా కొత్త రేస్ బైక్ తీసుకొచ్చి ఆ రేస్ లోని పాల్గొంటాను. ఇట్ విల్ బి ఎక్సైటెడ్. రంజన్ ఇలా అనడం చూసి బాలు కూడా ఇలా అంటాడు, నేను కూడా మా నాన్న బైక్ తీసుకొచ్చి రేస్ లోని పాల్గొంటాను. అప్పుడే స్నేహితులందరూ ఈ మాటలు విని రంజన్ ఇలా అంటాడు, అరే నీ బండి చాలా పాత బండి కదా, దాంతో నువ్వు బైక్ రేస్ లో ఎలా పాల్గొంటావు? బాలు ఇంటికి వెళ్లి వాళ్ళ నాన్నగారిని ఒక కొత్త రేస్ బైక్ కొనివ్వమని అంటాడు. అరే బాలు, నిజంగా మన పరిస్థితి తెలుసు కదా, ఇప్పుడు నేను కొనలేను బాబు, అర్థం చేసుకో. నేను ఏదైనా కొనివ్వమని అడిగితే మీరు ఇలానే అంటారు నాన్న. నాకు తెలీదు, మీరు ఏదో ఒకటి చేయాల్సిందే, నాకు కొనివ్వాల్సిందే. అవును, నాకు ఒక ఐడియా వచ్చింది బాబు. మనం మన పాత బైక్ ముందు టైరు తీసేసి ఒక పెద్ద ట్రాక్టర్ టైర్ ఫిట్ చేద్దాం. దానితో బైక్ కొత్తగా కనిపిస్తుంది, ఇక రేసింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సరేనా? అలా ఆలోచించి బాలు ఇంకా వారి నాన్న ఇద్దరూ కష్టపడి వారి పాత బైక్ ని ముందు టైర్ తీసి ఒక పెద్ద ట్రాక్టర్ టైర్ ఫిట్ చేస్తారు. దాన్ని తీసుకుని బాలు రేస్ ఉన్న రోజు బైక్ ని కాలేజీకి తీసుకెళ్తాడు. అందరూ బాలు బైక్ చూసి ఆశ్చర్యపోతారు. స్నేహితులు కూడా ఇంకా మంచి మంచి బైకులు తీసుకొస్తారు. ఇక రేస్ మొదలవుతుంది. ముందైతే బాలు బైక్ వెనకే ఉండిపోతుంది. కానీ పెద్ద టైర్ ఉండటం వల్ల బాలు బైక్ ఫస్ట్ వస్తుంది. అప్పుడు రేస్ నిర్వాహకుడు బాలుతో ఇలా అంటాడు, అరే చూసారా, ఎలా బాలు పెద్ద ట్రాక్టర్ టైరు గల బైక్ ఫస్ట్ వచ్చిందో? శుభాకాంక్షలు బాలు, ఇదిగో నీ బహుమానం 10 లక్షలు. చాలా కృతజ్ఞతలు సార్. అందరికంటే ముందు నేను మా నాన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను, ఎందుకంటే ఆయనే నాకు ఈ ఐడియా ఇచ్చారు. ఇలా ఆనందంగా బాలు ఇంటికి వెళ్లి డబ్బులన్నీ తన నాన్నగారికి ఇస్తాడు. ఆ డబ్బుతో పొలం పనులు చేయడానికి ఒక ట్రాక్టర్ ఇంకా బాలు కొరకు కొత్త రేస్ బైక్ కొంటాడు. కానీ బాలు తన పెద్ద ట్రాక్టర్ బైక్ ని వదలడు. కంచన్ ఒక అందమైన అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలి అనుకుంటారు. వాళ్ళు ఒక పండితుని పిలిపించి ఒక మంచి సంబంధం చూడమని చెప్తారు. చూడండి పంతులు గారు, మా అమ్మాయికి ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి, పెళ్లి చేస్తాను. ఏమండి, ఈ ఫోటో చూడండి. ఈయన పేరు మోహన్. ఇతడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాడు మరియు చాలా మంచివాడు, మరియు చూడటానికి చాలా బాగుంటాడు కూడా. కాంచన్ ఫోటో చూస్తూనే ప్రేమలో పడిపోతుంది. ఇలా ఒకరోజు కాంచన్ని చూడటానికి మోహన్ మరియు వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వస్తారు. మోహన్ కూడా కాంచన్ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. త్వరలోనే ఇద్దరి పెళ్లి వైభవంగా జరిగిపోతుంది. మోహన్ మరియు కాంచన్ చాలా ప్రేమగా ఉండసాగారు. చూస్తూనే పెళ్ళయి 3 సంవత్సరములు గడిచిపోతుంది. కానీ కాంచన్ తల్లి కాలేదు. కాంచన్ మరియు వాళ్ళ అత్త బయటికి వెళ్తుంటే ఇరుగు పొరుగు వారు వాళ్ల మీద పుకార్లు పుట్టించేవారు. అరే చూసావా కాంచన్ని, ఆమె ఒక గొడ్రాలు, పెళ్ళయి 3 సంవత్సరాలు గడిచిపోయింది, ఆమె ఇంకా తల్లయ్యే అవకాశమే లేదు. కాంచన్ ఆ మాటలన్నీ విని బాగా ఏడుస్తుంది. ఆమెను సముదాయించడానికి వాళ్ళ అత్త వచ్చి ఇలా అంటుంది, అయ్యో కోడలా, నువ్వేం బాధపడకు, అన్ని సమస్యలకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. మనం రేపే డాక్టర్ దగ్గరికి వెళ్దాం, సరేనా? మరుసటి రోజు కాంచన్ మరియు వాళ్ళ అత్తగారు డాక్టర్ దగ్గరికి వెళ్తారు.
డాక్టర్ గారు అన్ని స్కానింగ్ మరియు అన్ని రకాల టెస్టులు చేసి వారితో ఇలా అంటారు. చూడండమ్మా, అన్ని స్కానింగ్లు చేసిన తర్వాత కాంచన్ తల్లి కాలేదు. కాంచన్ కడుపులోని బిడ్డ జన్మించే పరిస్థితి లేదు. అందువల్లే దీనికి ఒకే ఒక పరిష్కారం. అదేంటంటే టెస్ట్ ట్యూబ్ బేబీ. అంటే వేరే ఎవరి కడుపులోనైనా టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టించి కాంచన్కి ఇవ్వాల్సి ఉంటుంది. దీనినే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. ఇప్పుడు అది చాలా కామన్. అది కాదు అత్తయ్య, ఇలా చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు చెప్పు? నేను చేస్తానమ్మా. నీకోసం, నా కొడుకు కోసం నేను ఈ పని చేస్తాను. ఇలా చెప్పి కాంచన్ వాళ్ళత్త టెస్ట్ ట్యూబ్ బేబీ వలన గర్భవతి అవుతుంది. ఈ విధంగా ఆమెను చూసి ఇరుగు పొరుగు జనం చాలా ఎగతాళి చేస్తారు. అరే, ఇటు చూడు, కోడలైతే పిల్లల్ని కనలేకపోయింది, కానీ అత్త కడుపులో పిల్లల్ని పెట్టుకొని తిరుగుతుంది. సిగ్గులేదు ఇద్దరికి. అప్పుడు కాంచన్కి కోపం వచ్చి ఇలా చెప్తుంది. ఎందుకు ఎగతాళి చేస్తున్నారు? మీలాంటి మనుషుల వల్లనే ఈరోజు మానవత్వం అనేది లేకుండా పోయింది. మా అత్తయ్య చాలా గొప్ప వ్యక్తి. నా కోసం ఆమె నా బిడ్డను తన కడుపులో మోస్తుంది. ఆమెను ఇంకెప్పుడైనా ఏమైనా అన్నారంటే మీ అందరినీ కొడతాను. కొన్ని నెలల తరువాత అత్తయ్య ఒక అందమైన అమ్మాయికి జన్మనిస్తుంది మరియు ఆ పాపను కాంచన్కు ఇస్తుంది. ఆ చంటి పాపను చూస్తూ అందరూ చాలా సంతోషిస్తారు. అప్పుడు కాంచన్, మోహన్ తన తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకొని కూతురుతో సంతోషంగా జీవించసాగారు. కాజీపేట్ అనే గ్రామంలో సుభాష్ అనే వ్యక్తి ఉండేవాడు. తన దగ్గరే ఒక బస్సు ఉండేది. దాన్ని రకరకాల యాత్రలకు, పెళ్లిలకు తీసుకెళ్లేవాడు. వాటితో వచ్చేదానితో ఇంటిని నడిపించేవాడు. ఒకరోజు సుభాష్ వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తారు. సుభాష్ అందర్నీ ఆహ్వానిస్తాడు. నమస్కారం, రండి రండి, ఇలా కూర్చోండి. ముందుగా ఏదైనా స్వీట్ తింటారా? సుభాష్, నాకు మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది, కానీ కట్నం ఏమివ్వగలవో చెప్పు. అరే, నా దగ్గర ఉన్నది ఈ బస్సే. నేను కేవలం ఈ బస్సుని కట్నంగా ఇవ్వగలను. ఇలా మాట్లాడుకొని సంబంధం ఖాయం చేసుకొని పిల్లాడు వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఆ రోజు రాత్రి ఒక దొంగ వచ్చి ఆ బస్సుని దొంగిలించి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు పొద్దున్న సుభాష్కి ఈ విషయం తెలియగానే తల పట్టుకొని కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే చంపక్ సేట్ అక్కడికి వస్తాడు. ఏంట్రా సుభాష్, నేను ఈ బస్సు చూసి నీకు అప్పుగా ఇచ్చానురా. బస్సు లేకపోతే నా అప్పు ఎలా తీర్చుతావు నువ్వు? చూడు, నువ్వు నా డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నేను నీ ఇంటిని తీసేసుకుంటాను. మెడ పట్టుకొని బయటకు నెట్టేస్తాను నిన్ను. అలా చేయకు చంపక్ సేట్. ఊరందరి ముందు నా పరువు తీయకు, పుణ్యం ఉంటుంది. పరువు కావాలంటే ఎక్కడికైనా వెళ్లి చావు, అంతేగాని నా డబ్బులు తిరిగిచ్చేసి వెళ్ళు. చంపక్ మాటలు విని బాధపడుతూ సుభాష్ ఓ నది ఒడ్డుకి వెళ్తాడు. ఆ నదిలో దూకి తన ప్రాణాలు వదిలేద్దాము అనుకుంటాడు. ఇంతలో నది దేవత ప్రత్యక్షమై ఇలా అంటుంది. సుభాష్, ఏమిటిది? ఆత్మహత్య మహాపాపం నాయనా. ఏం చేయను తల్లి, నా దగ్గర ఈ బస్సు తప్ప ఏమీ లేదు. నా బస్సు ఎవరో దొంగిలించారు. ఇప్పుడు చంపక్ సేటుకి నేను డబ్బులు కట్టకపోయినట్లయితే అతను ఊళ్ళో నా పరువు తీసేస్తాడు. చాలా బాధగా ఉంది. చింతించకు నాయనా. ఇదిగో, నేను నీకు బంగారు బస్సు, బంగారు నాణ్యాలు ఇస్తున్నాను. దీనితో నీవు నీ పూర్తి కష్టాలన్నీ ఎదుర్కోవచ్చు. ఇలా అని చెప్పి దేవత అదృశ్యమైపోతుంది. సుభాష్ ఆ బస్సుని తీసుకుని వచ్చేస్తాడు. ఆ బస్సుని ఓ భూగర్భ సొరంగంలో దాచి ఉంచేస్తాడు. ఎవరూ కూడా ఆ బంగారు బస్సుని చూడకుండా ఉండేలాగా. సరిగ్గా పెళ్లి రోజు ఆ బస్సుని భూగర్భ సొరంగంలో నుండి తీసి అందరినీ ఎక్కించుకొని పెళ్లి మండపానికి బయలుదేరుతాడు. ఆ బంగారు బస్ చూసి చంపక సేట్ ఊళ్ళో వాళ్లంతా ఆందోళన చెందుతారు. అప్పుడే చంపక్ సేట్ ఇలా అంటాడు. ఏంట్రా సుభాష్, ఏదైనా లాటరీ తగిలిందా ఏంటి? కొంచెం చెప్పురా మాకూడా. సుభాష్ నవ్వి బస్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఘనంగా రూప పెళ్లి కూడా చేస్తాడు. కట్నంగా బంగారు బస్సుని చూసిన వాళ్ళ అత్తగారు ముందుగా ఆశ్చర్యపోతారు, కానీ తర్వాత చాలా సంతోషిస్తారు. దాని తర్వాత దేవత ఇచ్చిన బంగారు నాణ్యాలను అమ్మి
సుభాష్ కూడా సంతోషంగా ఉండసాగాడు.